మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. బ్రేకింగ్ న్యూస్. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే అనిపిస్తుంది. అందుకు కారణం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలే. అప్పటి పరిస్థితుల దృష్ట్యా తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని మహిపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంట్రుక వంతు లాభం కూడా జరగలేదన్నారు. 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. పరిస్థితులను బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం గిట్ట నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఇంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిరు, మున్సిపాలిటీలు చేసిరు, నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిరు. ఇప్పుడు 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు. దానికి మనం అందరము ట్రేడ్ మహిపాల్ రెడ్డి కామెంట్లు చేయడమే కాదు, బీఆర్ఎస్ లోకి తిరుగు వెళ్లేందుకు పార్టీకి చెందిన ఓ ముఖ్య నేతతో రాయబారం నడిపారన్న టాక్ వినిపిస్తుంది. అన్ని కుదిరితే గ్రేటర్ ఎన్నికలకు ముందే గులాబీ పార్టీలోకి రిటర్న్ అయ్యే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే కోర్టులో విచారణ జరుగుతుంది. పైగా ఆ 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి వస్తామంటే పార్టీలో చేర్చుకునేది లేదంటూ సంకేతాలు ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇలాంటి వేళ గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ లోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, మనం చూస్తున్న మహిపాల్ రెడ్డి ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని అయితే తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తారా? ఒకవేళ బీఆర్ఎస్ లోకి వెళ్లాలంటే దానికి సంబంధించి ఎవరు పర్మిషన్ దొరికింది? ఈ డీటెయిల్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు దుర్గారెడ్డి? రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గము గూడెం మహిపాల్ రెడ్డి సంవత్సరాల క్రితము బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన కండవ కప్పుకొని పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. ఆ తర్వాత కూడా సంవత్సరంన్నర నుంచి సైలెంట్ గా ఉన్నాడు. ఆ తర్వాత నిన్నటి వరకు చూస్తే బల్దియా ఎన్నికలు వస్తున్నాయి కనుక ఈ నెల 17వ తారీఖు నాడు టీఆర్ఎస్ యూటర్న్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా దిశగా బయటకెళ్ళడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆయన ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశంలో నేను తప్పుటడుగు వేశాను. కాంగ్రెస్ కు వెళ్ళిన తర్వాత మనకు ఎంటిక మందికి కూడా లాభం చేకూరలేదు కనుక నన్ను 3 సార్లు 2014, 2018, 2023 3 సార్లు కూడా నన్ను ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదించారు కనుక కన్న తల్లిదండ్రుల కంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ చూపించింది ప్రేమ. ఆ తర్వాత కేసీఆర్ దగ్గరికి నేను ఖచ్చితంగా వెళ్లి కారులోనే ప్రయాణం చేసే అవకాశం ఉంది అని చెప్పి ఆయన సమావేశంలో జీఎంఆర్ ఆయన ఫంక్షన్ హాల్లో సమావేశం పెట్టుకొని కార్యకర్తలకు నేతలకు ముఖ్య ఉద్దేశించి సమావేశంలో మాట్లాడడం జరిగింది. దీంతో పాటు నియోజకవర్గంలో 5 కొత్త మున్సిపాలిటీలు ఏర్పడే జిన్నారం, గుమ్మడిదల్ల, గడ్డపోతారం, ఇంద్రేశం, ఇస్నాపూర్ ఈ మున్సిపాలిటీలో 104 కౌన్సిలర్తో పాటు చైర్మన్ గెలుచుకునే అవకాశం ఉంది కనుక గతంలో నాకు అంత వీళ్ళంతా సహకరించారు, సహాయం చేశారు, ఓట్లు వేయించారు కనుక వాళ్ళని గెలిపించుకునే బాధ్యత నాదే కనుక ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్తానని చెప్తున్నారు. ఆ తర్వాత కూడా ఒక మాజీ మంత్రితో పాటు యొక్క రాయబారం అంతా కూడా జరిగినట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. దీంతో పాటు కేటీఆర్ అంటే ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కేటీఆర్ మాత్రం సెన్సేషనల్ కామెంట్ చేశారు. మా పార్టీ నుంచి ఎవరైతే బీఫామ్ నుంచి గెలిచి వేరే పార్టీకి మారారో కోర్టులో పెండింగ్ లో ఉంది కేసు. ఆ తర్వాత కూడా ఆ స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ తిరిగి మా పార్టీకి వస్తాంటే కూడా మేము తీసుకున్న పరిస్థితి లేదు, ప్రసక్తే లేదని చెప్పారు. అంటే గూడెం మహిపాల్ రెడ్డి ముందుగా వెళ్ళినట్టుంటే ఆ గూడెం మహిపాల్ రెడ్డి తోటి మరికొంతమంది కూడా ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉంది కనుక ఒకవేళ నిజంగా ఈ రోజు రేపు అంటే బల్దియా ఎలక్షన్ కంటే ముందే
గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ నుంచి ఆ బీఆర్ఎస్ పార్టీకి మారే అవకాశం కనిపిస్తుంది. యూటర్న్ తీసుకుంటే రాజకీయ భవిష్యత్తు కోసమే నేను మళ్ళీ ఇక్కడికి వస్తున్నానని చెప్తున్నారు. అంటే గతంలో అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు, నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఏం ఆశించి వెళ్ళాడు, అక్కడ ఏ లబ్ధి పొందలేకపోయాడు, తర్వాత యూటర్న్ తీసుకుంటే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అని ఇవన్నీ పరిణామాలు రాజకీయ కోణంలో చూస్తే మాత్రం గతంలో గెలిచింది పడంచేరు నుంచే, మళ్ళీ రానున్న ఎన్నికలకు కూడా ఎమ్మెల్యే కావాలంటే ఒక మున్సిపాలిటీ స్థానిక నియోజకవర్గంలో ఇంపార్టెంట్ కనుక ఇప్పుడు ముందు వెళ్తేనే ప్రయోజనం ఉంటుందని చెప్పి ఆ దిశగా వెళ్తున్నాడు అంటే అవునని సంకేతాలు వస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా అదే విధంగా భావిస్తున్నారు. దీంతో పాటు చూస్తే కాంగ్రెస్ వైపు పడంచేరులో ఈయన వచ్చినప్పటి నుంచి ఏడాదిన్నర నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా అక్కడ 2 గ్రూపులుగా విడిపోయి తర్వాత ఎవరు కూడా యమునా తీరైపోయిన పరిస్థితి. అంటే ఏ ప్రభుత్వ కార్యక్రమానికి కూడా గూడెం మైపాల్ రెడ్డి హాజరు కాలేదు. నిజంగా కేటీఆర్ స్వాగతిస్తున్నాడా, వ్యతిరేకిస్తున్నాడా, నిజంగా వీళ్ళు తీసుకుంటారా, యూటర్న్ తీసుకునే పరిస్థితి ఉంటే గూడెం మైపాల్ రెడ్డి ఎప్పుడు వెళ్తున్నాడు అంటే బల్దీ ఎన్నికల ముందే వెళ్లే అవకాశం ఉంది. మరి యూటర్న్ తీసుకోకుండా కేటీఆర్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మా పార్టీకి తీసుకోమని చెప్పారు. మరి ఎవరు అంటే దాదాపు మరో మాజీ మంత్రితోటి ఆ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కండువ కప్పుకునే అవకాశాలు అయితే బయట ఆయన చెప్పుకునే పరిస్థితి కావచ్చు, లేకపోతే మనకు తెలిసిన విషయాలు కానీ తెలుస్తుంది. అంటే వారం 10 రోజుల్లోనే గూడెం మైపాల్ రెడ్డి పడంచేరు నుంచి ఖచ్చితంగా కారులో ప్రయాణం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కండువ కప్పుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రత్న, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఎస్, మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఇక పార్టీలో చేరిన తర్వాత తనకి వెంట్రుక వంతు కూడా లాభం లేదంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్ని కుదిరితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోపు ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది.